హాయ్ వీవర్స్, నా తెలుగు రేఖ ప్రేక్షకులందరికీ నా నమస్తే అండి. మరి ఈ రోజు మీ అందరి కోసం మాదిగ నుండి అమ్మాయిలను తీసుకొచ్చాను. మరి ఇందులో సాఫ్ట్వేర్ ఉన్నారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ వీడియోని మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడాలని అయితే నేనైతే అనుకుంటున్నాను. నేను అనుకోవడం కాదు, మీరు కూడా అనుకొని చూడండి. చూస్తే నా మాదిగ కుటుంబ సభ్యులందరికీ ఏంటి, ప్రతి ఒక్క అమ్మాయి బయోడేటా చూస్తే మీలో ఎవరికైనా సూటబుల్ మ్యాచ్ ఉండొచ్చని నేనైతే కోరుకుంటున్నాను. మరి నేను మీ అందరి కోసం బయోడేటాలన్నీ మీ ముందుకి తీసుకొస్తున్నాను. చూస్తూ మీరు వెంటనే తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి వచ్చేసేయండి. ఎందుకంటే ఇక్కడ సాయిబాబా సార్, సిఇఓ సార్ ఉంటారు. మనకు పూర్తి వివరాలు చెప్తారు. మనకు అర్థమయ్యే విధాలుగా సెట్ కాని మ్యాచెస్ కూడా సెట్ చేసే ఆలోచనలో మన సాయిబాబా సార్ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు రావాలని అయితే నేను అనుకుంటున్నాను. మరి ఇది ఎక్కడ ఉంటుందా మీరు ఆలోచిస్తున్నట్లయితే హైదరాబాద్ జగద్గిరిగుట్ట ఎన్టీఆర్ సర్కిల్ లో మన ఆఫీస్ ఉంటదండి. మీరు వెంటనే వచ్చేసేయండి. ఈ రోజు మాదిగ కుటుంబ సభ్యులందరికీ నా నమస్తే అండి. ఫస్ట్ అమ్మాయి అండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 17/8/1996, ఎత్తు 5'2" ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంబీఏ చేశారు. మరి అమ్మాయి గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి. గవర్నమెంట్ జాబ్ అయితే చేస్తున్నారు. మరి నెలకి 80,000 అయితే వస్తున్నాయి. మరి వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు అని చూస్తున్నారా, మన హైదరాబాద్ వాళ్ళు అయితే ఉంటున్నారు. మరి వీళ్ళ ఫ్యామిలీ అక్కడే సెటిల్డ్ అండి. ఈ అమ్మాయికి మదర్ ఫాదర్ ఉన్నారు, ఒక బ్రదర్ అండి. ఈ అమ్మాయి పెద్దదండి. మరి ఈ అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదు, ఎడ్యుకేషన్ పర్సన్ అయి ఉండి జాబ్ మాత్రం గవర్నమెంట్ ఎంప్లాయ్ మాత్రమే కావాలి అనుకుంటున్నారు. ఎందుకంటే అమ్మాయి కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి నాకు కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే బాగుంటది అన్న ఆలోచన అమ్మాయిదండి. సెటిల్ అయిన ఫ్యామిలీ, ఓన్ హౌస్, ప్రాపర్టీస్ కూడా ఉండాలి. అబ్బాయి కొంచెం అందంగా ఉండాలని అయితే కోరుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయి కోసం నా మాదిగ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. ఈరోజు మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 14/8/2000, ఎత్తు 5'3" ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. మరి అమ్మాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ గా చేస్తున్నారు. నెలకి 40,000 అయితే వస్తున్నాయి. మరి వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు అంటే మన హైదరాబాద్ కోంపల్లిలో అయితే ఉంటున్నారు. మరి కోంపల్లిలో సెటిల్ ఫ్యామిలీ అండి. ఫ్యామిలీ కూడా బాగుంటది. మరి అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఓన్లీ తెలంగాణలోనే కావాలి, ఓన్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ మాత్రమే కావాలి. అబ్బాయి బాగుండి కుటుంబం కూడా బాగుండాలి, కొంచెం ప్రాపర్టీస్ కూడా ఉండి ఓన్ హౌస్ అయితే ఉండాలని అయితే కోరుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయి కోసం నా మాదిగ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. ఈరోజు మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 17/10/1997, ఎత్తు 5'3" ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంటెక్ చేశారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ గా చేస్తున్నారు. నెలకి 50,000 అయితే జీతం వస్తుంది. వీళ్ళు మన హైదరాబాద్ తిరుమలగిరిలో అయితే ఉంటున్నారు. అమ్మాయి వాళ్ళు కొంచెం మిడిల్ క్లాస్ అండి, కానీ బాగుంటారు. కానీ కుటుంబం కూడా కొంచెం అర్థం చేసుకున్న కుటుంబం. మదర్ ఫాదర్ ఉన్నారు, ఇద్దరు బ్రదర్స్. ఈ అమ్మాయి అండి. మరి ఈ అమ్మాయి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదు, మంచి కుటుంబం, ఎడ్యుకేషన్ పర్సన్ అండి, జాబ్ అండి, బిజినెస్ అయినా, సాఫ్ట్వేర్ అయినా, గవర్నమెంట్ అయినా పర్లేదు, ఏదైనా పర్లేదండి, కొంచెం బాగా నన్ను చూసుకొని అర్థం చేసుకుంటే చాలు అన్న ఉద్దేశం అమ్మాయి అయితే కోరుకుంటున్నారు. మరి ఈ అమ్మాయి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదు, మంచి అబ్బాయి, ఎడ్యుకేషన్ పర్సన్ అయి ఉండి జాబ్ అండి, బిజినెస్ అయినా, సాఫ్ట్వేర్ అయినా, ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా పర్లేదు, కొంచెం ప్రాపర్టీస్ ఉండి ఓన్ హౌస్ అయితే ఉండాలని అయితే కోరుకుంటున్నారు. మంచి కుటుంబం అయితే చాలు, ఎందుకంటే నన్ను బాగా చూసుకొని అర్థం చేసుకున్న అబ్బాయి అయితే చాలు అన్న ఆలోచన అమ్మాయి అయితే కోరుకుంటుంది. మరి ఇలాంటి అమ్మాయి కోసం నా మాదిగ కుటుంబ సభ్యులు ఎదురు చేస్తున్నట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. ఈ రోజు మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 20/11/1997, ఎత్తు 5'4" ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. అమ్మాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ గా చేస్తున్నారు. నెలకి 50,000 జీతం అయితే వస్తుంది. మరి అమ్మాయి సూర్యాపేటలో ఉంటుంది. మరి వీళ్ళు అక్కడే సెటిల్ ఫ్యామిలీ అండి. అమ్మాయి జాబ్ మాత్రం హైదరాబాద్ లో చేస్తుంది. మదర్ ఫాదర్ ఉన్నారు. ఈ అమ్మాయి ఒకరు బ్రదర్ అండి. బ్రదర్ కి మ్యారేజ్ అయిపోయింది. మరి అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదండి, మంచి కుటుంబం అయితే చాలు, అబ్బాయి ఎడ్యుకేషన్ పర్సన్ అయ్యండి, ఓన్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ మాత్రమే కావాలి అనుకుంటుంది. ఎందుకంటే నేను కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కాబట్టి నాకు కూడా సేమ్ ఫీల్డ్ లో ఉన్న అబ్బాయి అయితే చాలు, ఎందుకంటే ఒకరికొకరు అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటే చాలు అన్న ఉద్దేశం అమ్మాయి అయితే కోరుకుంటుంది. అబ్బాయి కొంచెం వెల్ సెటిల్ ఫ్యామిలీ అండి, ఓన్ హౌస్ ఉంటే ప్రాపర్టీస్ కూడా ఉండాలని కోరుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయి కోసం మన మాదిగ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. ఈరోజు మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 21/3/1997, ఎత్తు 5'5" ఉంటారు. ఎడ్యుకేషన్ పీజీ చేశారు. మరి అమ్మాయి ప్రైవేట్ ఎంప్లాయ్ గా చేస్తున్నారు. నెలకి 50,000 అయితే వస్తున్నాయి. మరి వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు అంటే మన హైదరాబాద్ చింతల్లో అయితే ఉంటున్నారు. మరి చింతల్లోనే సెటిల్ ఫ్యామిలీ అండి. మదర్ ఫాదర్ ఉన్నారు, ఇద్దరు బ్రదర్స్. ఈ అమ్మాయి అండి, ఇద్దరు బ్రదర్ పెళ్లి కాలేదు. ఈ అమ్మాయి చేసిన తర్వాత చేసుకుందామన్న ఆలోచన. గిఫ్ట్ కూడా బాగానే ఇస్తారు. మంచి కుటుంబం అండి. అమ్మాయి కూడా చాలా మంచి అమ్మాయి, అర్థం చేసుకునే అమ్మాయి. మరి అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదు, లేదు ఏపీ నుండి వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అయిన ఫ్యామిలీ అయినా పర్లేదండి, మంచి కుటుంబం, ఎడ్యుకేషన్ పర్సన్ అయ్యండి, జాబ్ బిజినెస్ అయినా, ప్రైవేట్ అయినా, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా పర్లేదు, మంచి కుటుంబం, అర్థం చేసుకున్న అబ్బాయి అయితే చాలు, ప్రాపర్టీస్
కూడా ఉండాలి, ఓన్ హౌస్ అయితే ఖచ్చితంగా ఉండాలని అయితే కోరుకుంటున్నారు. మరి ఇలాంటి అమ్మాయి కోసం నా మాదిగ కుటుంబ సభ్యులు మరి వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరి మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 12/3/1999, ఎత్తు 5'3" ఉంటారు, ఎడ్యుకేషన్ MBA చేశారు. మరి అమ్మాయి జాబ్ సర్చింగ్ లో ఉందండి. మరి ఈ అమ్మాయి ఒంగోలులో ఉంటుందండి. మరి ఒంగోలు ఆంధ్ర అండి. మరి అక్కడే సెటిల్ ఫ్యామిలీ అండి. మరి ఫ్యామిలీ కూడా బాగుంటది. మదర్ ఫాదర్ ఉన్నారు, ఒక బ్రదర్. ఈ అమ్మాయి అండి. ఈ అమ్మాయికి పెళ్లి చేసిన తర్వాత చేసుకుందాం మన ఆలోచన. బ్రదర్ అంటే గిఫ్ట్ కూడా బాగానే ఇస్తారు. మరి వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఓన్లీ ఆంధ్రాలోనే కావాలి. ఎన్నడూ సాఫ్ట్వేర్ అయినా కొంచెం గవర్నమెంట్ ఎంప్లాయ్ కి ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నారు. ఆంధ్రాలోనే కావాలి. మంచి కుటుంబం, వెల్ సెటిల్ ఫ్యామిలీ, ఓన్ హౌస్, ప్రాపర్టీస్ కూడా ఉండాలని కోరుకుంటున్నారు. అబ్బాయి అర్థం చేసుకున్న అబ్బాయి అయితే చాలు అన్న ఉద్దేశం అమ్మాయి అయితే కోరుకుంటుంది. మరి ఇలాంటి అమ్మాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే మరి వెంటనే నా మాదిగ కుటుంబ సభ్యులు ఈ రీల్ ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. షేర్ చేస్తూ మీరు వాట్సాప్ లో స్టేటస్ పెట్టుకోవాలని అయితే అనుకుంటున్నాను. ఇది వీడియోని మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూస్తేనే ఇందులో ఏంటి అనేది మనకు అర్థమవుతుందండి. మరి మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరి గుట్ట. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. మరి ఈ వీడియో మరి మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి గంట కూడా కొట్టండి. ధన్యవాదాలు.